వలసలెందుకు దండగా వలసలెందుకు దండగా ప్రతి చేతికి పని ప్రతి చేతికి పని ప్రశ్నిద్దాం సామాజిక పాల్గొందాం వలసలెందుకు దండగా వలసలెందుకు దండగా సామాజిక పాల్గొందాం సామాజిక పాల్గొందాం వలసలెందుకు దండగా వలసలెందుకు దండగా ప్రతి చేతికి పని పనికి తగ్గ వేతనం ప్రతి చేతికి పని పనికి తగ్గ వేతనం ఉపాధి హామీ ఉండగా వలసలెందుకు దండగా ఉపాధి హామీ ఉండగా మన పనులు సహజ వనరులకు సంబంధించిన రిసోర్స్ ఏర్పడతారు. ఇది అంటే తప్పనిసరిగా మన ఇండియా అక్కడ ఉందా మన ఇండియా అక్కడ ఉంది అంటే అక్కడ ఉన్న విధంగా అయితే రాదు. కేవలం ఏంటంటే దీన్ని తెలియజేసి ఏంటంటే ఉపాధి పథకం ద్వారా ఈ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏం చేసుకోవచ్చు, ఏం చేసామనేది కూడా తెలుసుకోవడం కోసం అనేది కూడా మనకి చిత్రపటం ద్వారా మనకి ఇక్కడ చూడుతుంది. మనకి ఉదాహరణకి మనకి ఇక్కడ ఎక్కువ ఉపాధి పనులు చేయడానికి పొలం అనేది కూడా చుట్టుపక్కల ఉన్నాయి, కానీ చెరువు అనేది ఒకటే ఉన్నది. అది కూడా చిన్న చెరువు కావడం వల్ల ఎక్కువ మంది మ్యాండేట్స్ అంటే ఎక్కువ మ్యాండేట్స్ అనేది కూడా పొందడానికి సరైనటువంటి అవకాశం అనేది కూడా లేదండి. అంటే చెరువు ఎక్కువ ఉందనుకోండి, అంటే ఆయకట్టు ప్రాంతం ఎక్కువ ఉందనుకోండి, చెరువు ఏరియా ఎక్కువ ఉందనుకోండి, ఉపాధి పనులకు సంబంధించినటువంటి ఆ వేతనాలకు సంబంధించినటువంటి ఏదైతే సంఖ్య ఉంటుందో ఎక్కువ మంది పెంచుకోవడానికి అవకాశం ఉండదు అన్నట్టు. ఈ కాలం ద్వారా ఏంటంటే మనకి జాబ్కార్డ్ అనేది ఇవ్వడానికి కూడా మీకు అవకాశం కనబడుతున్నట్టు. తప్పనిసరి ఏం కావాలి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ కలిగిన ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు అనేది కూడా మీరు కార్డు కోసం మీరు ఫిల్లేసి కంప్లైంట్ చేస్తున్నట్టు చక్కగా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు అనేది కూడా 10 రోజుల్లో కూడా ఆ జాబ్ కార్డు అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నట్టు. జాబ్ కార్డు ఇచ్చిన తర్వాత పని కావాలని చెప్పని తల్లిపాప రూపంలో కావచ్చు, డిమాండ్ ఫామ్లో కావచ్చు, మీరు అడిగినట్లయితే అడిగిన 10 రోజుల్లోగా మీకు పని అనేది కల్పించడం అనేది కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. అడిగిన 10 రోజులు ఎన్ని రోజులు ఇవ్వాలి పని, 10 రోజులాగా మీకు పని కల్పించాలి. ఓకేనండి. ఇంకేం చెప్పడం చట్టంలోనే పని చేసిన తర్వాత 10 రోజులకు వేతనాలు పొందాలి, ఇవ్వాలని చెప్పనేసి కూడా చట్టంలో చెప్పడం జరుగుతుంది. మీరు రైతు వారి పనికి వెళ్తారు అంటే ఏ రోజు కలిసి కూలి పని సాయంత్రం పూట మీరు ఇవ్వచ్చు, ఒకవేళ వారానికి ఒకసారి ఇవ్వచ్చు. కానీ ఉపాధి పథకం ఎట్లా మంది దీని ప్రాసెస్ ప్రకారము రావడం జరుగుతున్నది. ఓకేనండి. అలాగే ఏ పనులు చేపట్టుకోవాలి మన గ్రామంగానే చట్టంలో కూడా గ్రామానికి సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో గ్రామ సభ ద్వారా, మండల సభ ద్వారా, జిల్లా సభ ద్వారా గుర్తించిన పనులు మాత్రమే చేపట్టాలని చెప్పనేసి కూడా ఆ చట్టంలోనే చెప్పడం జరుగుతున్నది. అలాగే పనులు అనగానే వ్యక్తిగత పనులు కావచ్చు, గ్రామానికి ఉపయోగపడే పనులు కావచ్చు, వ్యక్తిగత పనులు అనగానే రైతువారి పనులు, కాలువ పనులు కానీ, అలాగే పాము పనులు, చిన్న చిన్న నీటి కొట్ల పనులు కానీ, అలాగే మొక్కలకు సంబంధించిన హార్టికల్చర్ సంబంధించిన పనులు కానీ, అలాగే వ్యక్తిగత పనులు మనకి హైహెచ్ఎస్సీ కట్టడం కానీ, అలాగే మనకి కాలనీలు వచ్చినట్టయితే మ్యాండేట్స్ కూడా ఉపాధి పథకం ద్వారా ఇప్పుడు జరుగుతుంది. అలాగే ఇంకా ఇంకుడు కొట్లు అనేది కూడా మనకి కుటుంబానికి కూడా అవి కూడా మనకి ఉపాధి పథకం ద్వారా చేపట్టడం జరుగుతుంది. అలాగే గతంలో చేపట్టే నాటక కంపోస్ట్ చెత్త ఏదైతే వాటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన పనులు కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యక్తిగత గ్రామానికి సంబంధించిన అవసరాల రీత్యా ఆ పనులు కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అలాగే ఇక ఈ పనులని ఆడవాళ్ళకి మగవారికి సమాన వేతనం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్ట్
విషయాలు మన గ్రామంలో ఉంటాయో అవన్నీ కూడా గ్రామ సభ ద్వారా గుర్తించినటువంటి అంశాలన్నీ కూడా గ్రామ సభ వినిపిస్తారు. అదనేది కూడా మన గ్రామ సభ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి భిన్నంగా ఈ సంవత్సరం చేయాల్సిన ప్రభుత్వం వారు 10 సంవత్సరం ఆయుటి జరుగుతుంటుంది. ఆయుటి కంటే ముందు కూడా ఉపాధి పథకానికి సంబంధించినటువంటి ఏదైతే మనకి గ్రామంలో జాబితా ద్వారా ఉంటారో, ఎవరైతే మనకి శ్రామికులు ఉంటారో, ఏదైతే పనులు జరుగుతుందో, ఏదైతే మన గ్రామం ఉంటుందో ఆ గ్రామానికి వెళ్ళి ఉపాధి పథకం చట్టంలో ఏమున్నది, అక్కడ ఎంతవరకు అమలు అవుతున్నది ఏంటనే విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకి ఆ గ్రామస్తులకి అవగాహన కల్పించండి, ఆ గ్రామస్తులు చైతన్యపరచండి అనే ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు ఐఏసీ టీం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం యొక్క ఏం చేస్తుందంటే ఇక్కడ మన 6 గ్రామాలు ఎంపిక చేసుకోవడం జరిగింది మనకు మండలంలోని. వాటితోని మనకు ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు. 100 రోజులు అందరూ కూడా పొందడం అనేది అందరి హక్కు, ఉపాధి జాబితా పొందిన వాళ్ళందరూ కూడా. దానికోసం అనేది కూడా ఈ గ్రామ సభలో ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఏం పనులు చేసుకోవచ్చు, ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గ్రామ చిత్రపటం ద్వారా అక్కడ రంగు వేయడం జరిగింది. మన గ్రామానికి సంబంధించిన చిత్రపటం అంటే ఆ చిత్రపటం ద్వారా ఏమేమి పనులు ఉపాధి పథకాల పనులు చేసుకోవచ్చు, ఎలాంటి పనులు మనం ఇదివరకు చేసుకున్నాము, ఇంకేం పథకాల గురించి తెలియపరచడం, గొప్పతనాల గురించి కూడా మరొకసారి ప్రజలకి గ్రామస్తులకి మనకి తెలియపరచడం కూడా ముఖ్యంగా ఉపాధి తప్పనిసరిగా మీకు గ్యారెంటీగా తప్పనిసరిగా మీకు పని కల్పించాలి 100 రోజులు అందించాలని కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 3 ఉద్దేశాలను పెట్టుకొని ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించాలని, వసతులు నివారించాలని, సహజ వనరులను సంరక్షించుకోవాలని. గత కాలంలో చూసుకున్నట్లయితే అంటే ఈ పథకము ఈ స్కీమ్ చట్టంగా మారింది 2005లో చట్టంగా మార్చడం జరిగింది. మహోన్నతులు అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టి ఈ పథకానికి నామకరణం చేయడం అనేది జరిగింది. అలాగే ఈ పథకము అనేది కల్పించేదంటే ఆర్థికంగా స్థిరత్వం అనేది కొంత ఏర్పడి గృహ నిర్మాణాల కోసం కావచ్చు, పిల్లల యొక్క చదువులు కావచ్చు, వైద్యానికి కావచ్చు, కనీస అవసరాలు చూసుకోవడానికి కావచ్చు, ఆ పని అనేది కల్పించినట్లయితే తప్పనిసరిగా ఆ గ్రామంలో వాళ్ళు ఉంటూ ఆ కుటుంబ అభివృద్ధి అనేది కూడా జరిగిద్దనే ఉద్దేశంతో ఒక సంవత్సరానికి 100 పనులు కల్పించాలి అనేది కూడా ఈ చట్టంలో చెప్పడం జరిగింది. అలాగే సహజ వనరులను సంరక్షించుకోవాలని కూడా దీన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏంటి సహజ వనరులు అనగానే గాలి కావచ్చు, నీరు కావచ్చు, వాతావరణం కావచ్చు, అంతా కూడా ఏంటి ఇవన్నీ